రేపే ఆషాఢ పౌర్ణమి. ఎంతో పవిత్రమైనటువంటి రోజు. కనుక రేపు మర్చిపోకుండా ఆషాఢ పౌర్ణమి రోజున ఇది ఒక్కటి తింటే చాలు కోటీశ్వరులు అవుతారు. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీ యొక్క పంట పండుతుంది అని చెప్పుకోవచ్చు. శ్రీ తిరుమల ఆస్ట్రో సెంటర్ నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ సాయినాథ్ దీక్షిత్. భర్త పరస్త్రీ వ్యామోహం, భార్య పరపురుష వ్యామోహం నుంచి విడిపించడానికి, మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణం, పురుష వశీకరణ, ప్రేమ సమస్యలు, ప్రేమ వివాహం, అత్తాకోడళ్ళ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, లైంగిక సమస్యలు, సంతాన సమస్యలు, ఇంకా ఎటువంటి గుప్త సమస్యలు అయినా పరిష్కారం చేయబడును. 100% 2 రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును. ఇక మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారిని నమ్మకంతో సంప్రదించండి. వారి యొక్క సెల్ నంబర్ వచ్చి 9366200440. మీకున్న ప్రతి సమస్యలను కూడా పరిష్కరించగలరు. ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. పౌర్ణమి రోజుల్లో కొన్ని పదార్థాలు ప్రత్యేకించి తినాలి అనేటటువంటి నియమాలు ఉంటాయి. అలానే కొన్ని ప్రత్యేకించి తినకూడదు అనే నియమాలు కూడా ఉంటాయి. పౌర్ణమి రోజున కొన్ని లక్ష్మీప్రదమైనటువంటివి తినటం వల్ల మన సంపద అనేది పెరుగుతుంది. అలానే మన కుటుంబంలో కూడా అన్ని విధాలుగా సంతోషం, సంపద అనేది ఉంటుంది. ఇక రేపు ఆషాఢ పౌర్ణమి రోజున ముఖ్యంగా మేషరాశి వారు ఇది ఒక్కటి తింటే తరతరాలకి తరగని ఐశ్వర్యం అనేది వస్తుంది. అంతేకాదు మీ యొక్క దరిద్రాలు ఏవైనా సరే తొలగిపోతాయి. కూటికి లేని వారు కూడా కోటీశ్వరులుగా మారిపోతారు. సమస్త పాపాల నుండి బయటపడతారు. అనేక రకాల దోషాల నుండి విముక్తిని పొందుతారు. కటిక దరిద్రులు కూడా ఖచ్చితంగా రాజ్యమేలేటటువంటి అదృష్ట యోగాన్ని పొందుతారు. కనుక రేపు మర్చిపోకుండా ఎంతో పవిత్రమైనటువంటి ఆషాఢ పౌర్ణమి రోజున మేషరాశి వారు ఇది ఒక్కటి తినండి. మీకుండే ప్రతి సమస్యను తొలగించుకోండి. పౌర్ణమి అనేది ఎంతో పవిత్రమైనటువంటిది. సాధారణంగా వచ్చేటటువంటి పౌర్ణమి కన్నా ఆషాఢ మాసంలో గురువారంతో కలిసి వస్తున్న ఈ పౌర్ణమి ఎంతో పవిత్రమైనటువంటిది. ఈ పౌర్ణమి రోజున చేసేటటువంటి పూజలు కావచ్చు, పరిహారాలు కావచ్చు, మన దశను తప్పకుండా మారుస్తాయి. కటిక దరిద్రుణ్ణి కూడా ధనవంతులుగా మారుస్తాయి అని చెప్పుకోవచ్చు. ఎంతటి దరిద్ర జాతకులు అయినా కోటీశ్వరులుగా మారిపోతారు. ఇక కూటికి లేని వారు కూడా కోటీశ్వరులుగా మారుతారు అనటంలో సందేహం లేదు అని చెప్పుకోవచ్చు. మనం కొన్నిసార్లు ఎన్ని పరిహారాలు చేసినా, ఏం చేసినా సరే డబ్బు అనేది చేతిలో అస్సలు కూడా నిలకడగా ఉండదు. డబ్బుకు సంబంధించి అనేక రకాల బాధలు, కష్టాలు వస్తూ ఉంటాయి. ఇక ఈ యొక్క పరిహారం చేయటం వల్ల అన్ని రకాల బాధలు, అన్ని రకాల సమస్యలు అయితే తొలగిపోతాయి. ముఖ్యంగా ఇది తినటం వల్ల. ప్రత్యేకించి పౌర్ణమి అంటేనే పరిహారాలకు పెట్టిందే పేరు అని చెప్పుకోవచ్చు. పౌర్ణమి రోజున చేసేటటువంటి పరిహారాలకు ఖచ్చితంగా మంచి ఫలితం అయితే ఉంటుంది. ఇక ఈ పౌర్ణమి రోజున తప్పకుండా అంటే కేవలం ఈ ఒక్క పదార్థాన్ని తింటే చాలు మనకు లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. లక్ష్మీదేవికి మనం ఏదైనా ప్రసాదాన్ని పెట్టినప్పుడు తర్వాత అమ్మవారికి పెట్టిన ప్రసాదాన్ని మనం తీసుకోవటం వల్ల అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అని మనం నమ్ముతూ ఉంటాము. అలానే ఇక లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో పాటు అమ్మవారి అనుగ్రహం కలగాలి అంటే ఖచ్చితంగా మనం ఈ పౌర్ణమి రోజున ఇది తినాలి. అమ్మవారి యొక్క అనుగ్రహం ఒక్కటి కలిగితే చాలు కష్టాలు, దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాదు కూటికి లేని వారు కూడా కోటీశ్వరులుగా మారుతారు. అసలు ఎలాంటి సమస్యలు అనేవి లేకుండా ఉంటాయి. ఇక మన చుట్టూ కూడా ఎలాంటి సమస్యలు లేకుండా చాలా సంతోషంగా మనం జీవించవచ్చు. ఎంతో పవిత్రమైనటువంటి ఈ యొక్క పౌర్ణమి రోజున కేవలం ఈ ఒక్కటి తింటే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది తప్పకుండా కలుగుతుంది. ఇంతకీ లక్ష్మీదేవి అనుగ్రహం కలగటం కోసం మేషరాశి వారు ఏ పదార్థాన్ని తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మేషరాశిలో జన్మించిన వ్యక్తులు కేవలం లక్ష్మీదేవి పటం ముందు ఒక పెరుగు తీసుకోండి. అంటే కొంచెం ఒక బౌల్‌లో పెరుగుని తీసుకోండి. నిజానికి ఇంట్లో ఎప్పుడూ కూడా పెరుగు అనేది ఉండాలి. ఆ ఇల్లు ఎప్పుడూ కూడా పెరుగుతుంది అని పెద్దలు చెబుతూ ఉన్నారు. అలా ఎప్పుడూ కూడా మన ఇల్లు పెరుగుతూ ఉండాలి అంటే ధనానికి లోటు లేకుండా మనం డబ్బుని సంపాదిస్తూనే ఉండాలి అంటే ఇంట్లో ఎప్పుడూ ఖచ్చితంగా పెరుగు అనేది ఉండాలి. అందువల్ల పెరుగు లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఇక పెరుగుని తీసుకొని పెరుగులో కొంచెం చక్కెర అంటే తీపి కోసం కొంచెమైనా చక్కెరను కలపండి. దానిని లక్ష్మీదేవి పటం ముందు పెట్టి నమస్కరించుకోండి. తరువాత ఆ పెరుగుని తీసుకొని తినండి. అలా తినటం వల్ల తప్పకుండా అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అమ్మవారి యొక్క అనుగ్రహంతో ధనవంతులుగా మారిపోతారు. అలానే కష్టాలు అనేవి అస్సలు ఉండవు. అష్ట కష్టాలు, అష్ట దరిద్రాల నుండి కూడా బయటపడతారని చెప్పుకోవచ్చు. కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి. అలానే మన చుట్టూ ఉండే దరిద్రాలు ఖచ్చితంగా తొలగిపోతాయి. పౌర్ణమి అంటేనే అంతటి శక్తివంతమైనటువంటిది. ఈ పౌర్ణమి రోజున ఏ పరిహారాలు చేసినా 100% కూడా మంచి ఫలితమైతే ఉంటుంది. ఇక ఆషాఢ మాసంలో వచ్చినటువంటి పౌర్ణమికి చెప్పనవసరం లేదు. ప్రత్యేకించి అంటే కొన్ని పరిహారాలు చేసినా, కొన్ని పదార్థాలు తిన్నా ఇక మనకు జన్మ జన్మాల దరిద్రాలు తొలగిపోయి అదృష్టం పడుతుంది అని నమ్మకం. అలా ఈ ఎంతో పవిత్రమైనటువంటి ఈ రోజున చేసే ఈ యొక్క పరిహారాన్ని లేదా ఈ యొక్క అంటే చిన్నది తినటం వల్ల, పెరుగుని తినటం వల్ల మన ఇల్లు, మన సంపద ఎప్పుడూ కూడా పెరుగుతూనే ఉంటుంది. కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి. అష్టదరిద్రాల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది. ఇక మనకి కోరుకున్న సంపద కూడా వస్తుంది. కనుక ఎంతో పవిత్రమైనటువంటి యొక్క ఆషాఢ పౌర్ణమి రోజున మేషరాశి వారు ఇది తినటం వల్ల ఖచ్చితంగా కూడా మంచి ఫలితాన్ని పొందుతారు. తెలుసుకున్నారు కదా ఎంతో పవిత్రమైనటువంటి ఈ పౌర్ణమి రోజున మేషరాశి వారు ఏది తినాలి అని. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.